విశాఖలో కాల్మనీ గ్యాంగ్ ఆగడాలకు మరొక నిండు ప్రాణం బలైంది. రెట్టింపు వడ్డీల ఉచ్చులో చిక్కుకున్న వివాహిత సుగుణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అప్పిచ్చిన ధనలక్ష్మి అనే మహిళ ఇంట్లోనే సుగుణ ఉరివేసుకుని ప్రాణాలను కోల్పోయింది. అయితే ధనలక్ష్మి సుగుణను హత్య చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వెంటనే ధనలక్ష్మిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎత్తి ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సుగుణ అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఈ పూర్తిగా కూడా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ అనుమానాస్పద మృతి చోటు చేసుకుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు సుగుణ బంధువులు ఉన్నారు. వారు పూర్తిగా కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్ తమకు న్యాయం కావాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సుగుణ తల్లిదండ్రులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందో మాకు తెలియదండి. వాళ్ళు ఎంత అప్పించారో తెలీదు. వాళ్ళు వడ్డీ కట్టలేదు, చీట్లు కట్టలేదు అనుకొని పిల్లని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదండి. అక్కడ చంపేసి మళ్ళీ ఇంటికి వచ్చారు. మీ సుగుణ ఎక్కడికి వెళ్ళింది అనుకొని వచ్చి భర్తను అడిగారండి. సుగుణ ₹1,00,000 అప్పు తెచ్చింది. అది కూడా ఆవిడ తీసుకోలేదు, వేరే వాళ్ళకి ఇచ్చిందనమాట. దానికి వడ్డీ వాళ్ళు కట్టలేదు, అది సుగుణ మాత్రమే కట్టింది. దానికి వడ్డీ కట్టట్లేదని చెప్పి ఇంకో ₹1,00,000 తీసుకొని వడ్డీ అసలు ఇచ్చారనమాట. అలా వడ్డీ పెరుగుతూ వచ్చింది. ఆవిడ మాత్రం అంటే టార్చర్ పెడుతూనే ఉన్నారు. ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు మనకు వీడియో తీసుకుంటారు. ఆ వీడియో తీసుకొని ఇలా బెదిరిస్తారనమాట. మీరు ఆ టైంకి డబ్బులు ఇవ్వకపోతే మీ అమ్మ దగ్గర తీసుకెళ్తాం, మీ నాన్న దగ్గర తీసుకెళ్తాం, తర్వాత మీ ఆయనకి చూపిస్తాము, నిన్ను ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్తారనమాట. ఆవిడ చనిపోయిన రోజు అయితే ఆవిడతో 5:30కి మాట్లాడాను నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడింది. వాళ్ళ పిల్లల గోల్ చేస్తున్నారని చెప్పి మళ్ళీ నేను ఫోన్ చేస్తాను అనింది. మళ్ళీ 9:30కి ఇలా మా చిన్నాన్న ఫోన్ చేశారు. పిన్ని ఇంటికి వచ్చిందంటే రాలేదు అనేసి చెప్పాను. మళ్ళీ 10:30కి ఆ ధనలక్ష్మి గారికి ఫోన్ చేశారు. ఆవిడ నాకు ఫోన్ చేశారు. మీ పిన్ని ఫోన్ అవ్వట్లేదు అని చెప్పేసి అని అన్నారనమాట. ఫోన్ అవ్వట్లేదంటే మా చిన్నాన్న ఇప్పుడే ఫోన్ చేశారు, మా పిన్ని రాలేదని చెప్పారు, నన్ను అడిగారు అనేసి అని చెప్పాను. ఒకవేళ మీ పిన్ని ఫోన్ అయినట్టుంటే నాకు చెప్పమ్మా అన్నారు. ఆ 11:30కి మా అమ్మగారు ఫోన్ చేసి నాన్న గబగబా వెళ్తున్నారు, ఏమైందో తెలియదు పిన్నికి అనేసి అని అంటే నేను వెంటనే వాళ్ళ తమ్ముడు రాంబాబుకి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన వెంటనే అతనేమో పిన్ని అక్కిలాగా ధనలక్ష్మి గారి ఇంట్లో ఊరేసుకొని చనిపోయింది అని చెప్పేసి చంపేశారు, ఏమైందో నాకు తెలియదు, వెళ్ళేటప్పటికి అలా ఉన్నారని చెప్పారనమాట. అప్పుడు మేము ఈ సావుకు కారణం ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. రాత్రి 7 గంటలకి ఈ హత్య జరిగినప్పుడు ఇప్పుడు వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అడుగుతున్నాం మేము. వెంటనే అరెస్ట్ చేయాలి. మరి ఎవరైనా ఇప్పుడు చనిపోయేది ఎక్కడ, ఎవరైతే మా ఇంటి దగ్గర కాదు కదా, ఎవరైతే తీసుకెళ్ళాలో వాళ్ళ ఇంటి దగ్గరే చనిపోయింది కదా, వాళ్ళు చంపేశారు కదా, మళ్ళీ వాళ్ళు అరెస్ట్ చేయాలి కదా. పూర్తి స్థాయిలో కూడా రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల దాకా బంధువులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుగుణకు సంబంధించి అనుమానాస్పద స్థితి మృతి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో తమకు న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఇది హత్య చేసిన వారిని ధనలక్ష్మి అనే ఆమె మహిళను కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా చాలా వరకు ఈ విధంగా కాల్మనీ గ్యాంగులు ఈ విధంగానే అప్పులు ఇచ్చి అనేక వేధింపులకు పాల్పడుతున్నారని వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.